ఈ నారాసుర పరిపాలన 18 నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధోగతి పాలైపోయింది, రాష్ట్ర ఆర్థిక విధ్వంసం ఎంతలా జరిగింది, సింగపూర్ చేస్తానని చెప్పేసి సౌత్ సుడాన్ల రాష్ట్రాన్ని ఎలా మార్చారు అనడానికి ఉదాహరణే కాకించినటువంటి నివేదిక. ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం 8 నెలల కాలానికి సంబంధించి కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో నవంబర్ వరకు కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాల మేరకు ఏకంగా 163% ఆదాయ లోటు ఉన్నట్టు తేలింది. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. వెచ్చలవిడిగా వీళ్ళు పెట్టే ఖర్చుల వల్ల రాష్ట్రం రెవెన్యూ డిఫిసిట్లోకి వెళ్ళిపోయింది. అది 163% కేవలం 8 నెలల్లో. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత విధ్వంసం చూడండి. పన్నులు కేంద్రాల నుంచి రావాల్సిన ఆదాయం 2,17,000 కోట్లుంటే అసలు దాంట్లో సగం కూడా 8 నెలల్లో రాలేదంటే రాష్ట్ర ఆదాయం, కేంద్ర పన్నులు ఎంత తగ్గిపోయాయి, రాష్ట్రం ఎంత ఆర్థిక విధ్వంసానికి లోనవుతుందనడానికి ఇది నిదర్శనం కాదా? ఈ ఏడాది మొత్తానికి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కూడా 32,284 కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పేసి బడ్జెట్లో పెట్టి డప్పు కొట్టారు. 8 నెలల్లో వచ్చింది కేవలం ముష్టి 7,693 కోట్లు. కేంద్ర ప్రభుత్వాన్ని రోజు భజన కొట్టే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఉండి ఏం పీకుతున్నారా మీరు? ఎవరు మక్కెలు రెగ్గొట్టడం కోసం రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు? కేంద్రం దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి రావాల్సినటువంటి గ్రాంట్లని వాటాగా పట్టుకురావడం కూడా చేతగాని మీకు అధికారం ఎందుకయా? రాష్ట్రాన్ని ఇలా విధ్వంసం చేస్తారా? అప్పులు కొద్దాం 79,052 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని బడ్జెట్లో పెట్టి ఇప్పటికే 8 నెలల్లో 77,080 కోట్లు. అంటే ఇక మిగిలింది 2,000 కోట్లు. ఆఖరికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి కూడా అప్పులు చేయబోతా ఉన్నారు రాష్ట్రంలో. బడ్జెట్ లోపల బడ్జెట్ వెలుపల మొత్తం కలిపి ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలు అప్పు దాటిపోయింది. 24 నెలలకు వచ్చేసరికి 3 లక్షల కోట్లు కూడా దాటిపోతారేమో. ఒకవైపు ఏమో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయిపోతుంది, మరోవైపు ఏమో రాష్ట్రం మీద అప్పుల గుదిమండని రుద్దుతా ఉన్నారు. ఇంకోవైపు తెచ్చిన అప్పులతోటి ఏమన్నా సంక్షేమం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, మెడికల్ కాలేజీలు కట్టరు, పోర్టులు ప్రైవేట్ పరం చేస్తారు, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం చేస్తారు, అన్ని పీపీపీ అంటూ ఏదైతే దోచి పెడతారు. చివరికి విశాఖలో 99 పైసలకి ఎకరాల భూములను ఇచ్చి విశాఖను కూడా విధ్వంసం చేసి పెడతా ఉన్నారు. ఇక ఎక్కడుంది మీ పరిపాలన? మీ పరిపాలన హిట్ ఆఫ్ ఫట్ట, ఆర్థిక విధ్వంసం, అప్పుల కుప్ప. ఒకవైపు సంక్షేమం లేదు, ఒకవైపు అభివృద్ధి లేదు, ఒకవైపు పెట్టుబడులు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఇంకోవైపు విశాఖలో భూముల్ని మీకు సంబంధించిన వ్యక్తులకి పప్పు బెల్లాల 99 పైసలు కట్టు పెడుతూ విశాఖను కూడా విధ్వంసం చేస్తున్నాం మీ పరిపాలనలో. ఎక్కడ